వైఎస్ షర్మిల గారు ఒక ఘాటు ప్రెస్ మీట్ని అయితే రిలీజ్ చేశారు. అయితే ఇది ఒక 2 రోజుల్లోనే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయనే సంగతి మనకు అర్థమవుతూ వస్తుంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న రోజుకి ఒక మలుపు తిరుగుతున్నటువంటిది వైసీపీ చరిత్ర. అయితే ఇప్పుడు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. పొద్దున్నే షర్మిల గారు ఒక ఘాటు ప్రెస్ మీట్ని అయితే పెట్టారు. పెడుతూనే అసలుకి ఇప్పటిదాకా వినని అంటే ఆవిడ నోట్లోంచి ఇది మాట వింటా ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా డైరెక్ట్గా భారతి గారి మీదనే డైరెక్ట్గా నరకడాలు అనేటువంటి పదాలు వాడారు. మొన్నటిదాకా జస్ట్ డౌట్ అనేది వాళ్ళు ఇప్పుడైతే డైరెక్ట్గా ఎవరిని పడితే వాళ్ళని నరికి మీరు మాత్రం సింగిల్ ప్లేయర్గా మీరు వెళ్ళండి అని చెప్పేసి అనడం కావచ్చు. ప్లస్ అదిగాక పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు, దేశాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, సో ఖచ్చితంగా ఇది ఏపీ రాష్ట్రాన్ని మొత్తాన్ని ముంచేస్తున్నారు అని చెప్పేసి అన్న వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు? ఈ గొడ్డళ్ళ గోల ఏంటి? గొడ్డలి పార్టీ గొడ్డలు గుర్తే పెట్టేసుకోండి అని కూడా అంటున్నారు. గొడ్డలి రాష్ట్రంగా మారింది ఆంధ్రప్రదేశ్. గొడ్డలు తీసుకుని అందరినీ నరికే భారతి అంటోంది షర్మిల. అంటే ఏంటి? వాళ్ళ చిన్నాన్నని గొడ్డలతో కిరాతకంగా నరికారన్న బాధ. 7 గొడ్డలి దెబ్బలు, తల పగిలి మెదడు బయటకు వచ్చింది, ఛాతీ మీద గొడ్డలి వేటు, ఈపి మీద గొడ్డలి వేటు, పొట్ట మీద గొడ్డలి వేటు, 7 గొడ్డలి వేట్లు, 2 లీటర్ల బ్లడ్. గుండెపోటు. గుండెపోటు అని ఎవరన్నా అంటారా? నీకు తల పగిలి మెదడు బయటకు వచ్చి ఛాతీ మీద, పొట్ట మీద, ఈపు మీద గొడ్డలి, అసలు మామూలుగా అంతంత లోతు గాయాలుంటే ఎవరన్నా దాన్ని గుండెపోటు అంటారా? అదే అడిగింది షర్మిల. ఏమని? గుండెపోటు అనే ప్రచారానికి సూత్రధారి భారతి. ఆమె కదా సాక్షికి మేనేజింగ్ డైరెక్టరు, సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె చెప్పినందువల్లే సాక్షిలో గుండెపోటుగా దాన్ని ప్రసారం చేశారంటూ డైరెక్ట్ అటాక్. ఇప్పుడు ఇన్నాళ్ళు మనం చూసింది ఒక ఎత్తు. షర్మిల, సునీత, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పుడు ఈ 4 రోజులు 3 రోజుల నుంచి ఏం చేస్తున్నారు? భారతిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే అదేదో సినిమా మనం చూసాం, ఏంటది? పొన్నియ సెల్వమా, ఏదో 1, 2 మణిరత్నం. అక్కడ ఏదో లేడీ విలన్ క్యారెక్టర్ ఏదో ఉంటుంది, నందిని అని చెప్పి. ఆమె ఎలా అయితే విలన్, ఇప్పుడు దాంతో పోలుస్తున్నారు ఆ నందిని క్యారెక్టర్తో ఈమెను. ఎవరిని? సీఎం గారి భార్య భారతీ మేడంని. అంటే అసలు ఈ హత్య వివేకానంద రెడ్డి ఆ కడప లోక్సభ సీటు కోసమే ఈ హత్య అని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్నప్పుడు వివేకానంద రెడ్డి ఆఖరి కోరిక షర్మిలను కడప ఎంపీగా చూడాలి. కడప ఎంపీగా నా అన్నని చూశాను, నేను పనిచేశాను, మా వారసురాలుగా షర్మిల మళ్ళా ఆ స్థానంలో లోక్సభలో మా గొంతు వినిపించాలని ఆ ముసలాయన కోరుకున్నాడు. ఎవరు? ఆయన లోక్సభకి పనిచేశాడు, ఎమ్మెల్సీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, రాజ్యసభ తప్ప అన్ని సభలు చూశాడు వివేకానంద రెడ్డి. తప్పేముంది? షర్మిలను చూడాలనుకోవటంలో తప్పు లేదు. అందుకోసం ఆయన చంపేస్తారా? ఇప్పుడు ఇన్నేళ్ళు పోరాటం, 5 ఏళ్లుగా సునీత పోరాటం. కరెక్ట్గా లాస్ట్ ఎలక్షన్కి షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జరిగింది ఈ మర్డర్. ఆ మర్డర్తోనే నెక్స్ట్ కడప ఎంపీ టికెట్ అవినాష్కి ఇచ్చారు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఈ హత్య వల్ల బెనిఫిషియరీస్ ఎవరు? అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. అతను ఎంపీ అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. లబ్ధిదారులు ఈ హత్యని నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు మీద దోశారు. ఆయన చేతిలో గొడ్డలు పెట్టారు, రక్తం చుక్కలు కింద పడేటట్టుగా సాక్షిలో ఫుల్ పేజ్ కథనం. పాపం ఆయన చేతిలో ఏ రోజున గొడ్డలు పట్టుకు ఎరుగున ఏదో ఒక పెన్ను ఉంటుంది జేబులో. ఇప్పుడు లోకేష్ బాబు మర్డర్ చేయించాడంటారు, చంద్రబాబు చేయించాడంటారు, బీటెక్ రవి లేకపోతే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అరెస్ట్ అయ్యారా వాళ్ళు? సిబిఐ అరెస్ట్ చేసినటువంటి 8 మంది నిందితుల్లో 8వ ఆయన టెక్నికల్ అరెస్ట్. సిబిఐ కూడా భయపడి ఏం చేసింది? అరెస్ట్ చేయకుండా అరెస్ట్ చేశామని రాసుకుంది. సరే, 8 మంది నిందితులు. ఎవరు వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళ, చంద్రబాబు బంధువుల? వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నాడు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బంధువులు. A7 భాస్కర్ రెడ్డి, A8 అవినాష్ రెడ్డి. అంటే మరి ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం ఈ రాష్ట్రం కోల్పోయిన దానికి బాధ్యత ఎవరు వహిస్తారు?
ఒక హత్య, ఒక ముఖ్యమంత్రి పదవి, ఒక ఎంపీ, ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల అభివృద్ధిని కోల్పోయింది. 5 కోట్ల ప్రజలు అద్భుతమైన ప్రగతిని కోల్పోయారు. ఎవరు భర్తీ చేస్తారు? 30 ఏళ్ళు వెనకబడిపోయింది. సునీత అంటోంది, మా నాన్న రక్తంతో తడిసిన పునాదులపైన కట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని. మా నాన్న రక్తంతో తడిసిన పునాదులపైన కూర్చున్న సింహాసనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అంటోంది. కన్నీళ్లతో వాళ్ళు కొంగు చాచి అడుగుతున్నారు. షర్మిల, సునీత ఇంటింటికి తిరిగి నేరం వైపా న్యాయం వైపా అంటోంది షర్మిల. ప్రజల్నే డిసైడ్ చేసుకోమంటుంది. ధనం వైపా ధర్మం వైపా మీరే తెలుసుకోండి అంటోంది. తన దగ్గర డబ్బులు లేవు ప్రజలను ఓట్లు కొట్టడానికి, నా దగ్గర ఉన్నది నమ్మకం, నిజాయితీ, నిజం అంటోంది. అవినాష్ రెడ్డి గెలిస్తే నేరం గెలిచినట్టు అంటోంది. అవినాష్ రెడ్డి గెలిస్తే జగనన్న ధనం గెలిచినట్టు అంటోంది. ఇప్పుడు ఇవాళ ఈ భారతిని ఏమంది, గొడ్డలు వేసుకుని అందరినీ నరికేసేయి అంట. నువ్వు ఒక్కదానివే సింగిల్ ప్లేయర్గా మొత్తం ఆడుకో అంటుంది. గ్రౌండ్ అంతా నువ్వే ఆడుకో, ఇంకా మాకెందుకు అంటుంది. అంటే ఆమెలో బాధ. షర్మిల ఈ మాటలు అంటోందంటే ఆడబిడ్డలో ఉన్న బాధను ఎందుకని చూడలేకపోతున్నారు? సింగిల్ ప్లేయర్గా మొత్తం నువ్వే ఆడుకో అంటే రాజశేఖర్ రెడ్డి సంపద, ఆస్తి గంపగొత్తగా మీరే అనుభవించేయమనా? మీరే అనుభవిస్తున్నారు కదా. ఆమెను అన్యాయం చేశారు, రోడ్ల పాలు చేశారు, ఆమెకి ఇవ్వాల్సినవి ఇవ్వలేదు. అఫిడవిట్లో కూడా చెప్పిందిగా 82 కోట్ల అప్పు మా అన్న నాకు ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వకుండా 82 కోట్ల అప్పు ఇచ్చాడు అంది. సేమ్ జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో కూడా అది ఉంది. ఆయన 132 కోట్ల అప్పు చూపించాడు. అది 82 షర్మిల ఖాతానా? ఇప్పుడు ఆస్తులు మొత్తం రాజశేఖర రెడ్డి సంపద సింగిల్ ప్లేయర్గా భారతి అనుభవిస్తుందా? క్వశ్చన్ అది. ఇవాళ షర్మిల అంటున్న సింగిల్ ప్లేయర్ అనే దాంట్లో అయితే షర్మిల గారు పొద్దున అంటున్న విషయంలో కూడా చూసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ పాస్పోర్ట్లు రెడీ చేసుకుంటున్నారు, అతి తొందరలో దేశం దాటి వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ తిరిగి వస్తారో రాదో వస్తా పాస్పోర్ట్ల దగ్గర తర్వాత వస్తా. రాజకీయ వారసత్వం రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం సింగిల్ ప్లేయర్గా మీకేనా? రాజకీయ వారసత్వం షర్మిలకు కూడా ఇవ్వాలి కదా. సంపద షర్మిలకు కూడా చెరుసగం ఇవ్వాలి కదా. ఆడబిడ్డకి ఆస్తిలో సమాన హక్కు ఉందే. రాజకీయ వారసత్వం నిర్ణయించేది జగన్ కాదు, భారతి కాదు, రాజశేఖర రెడ్డి చనిపోయిన ఆయన కాదు, విజయమ్మ కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిలను చూడాలనుకుంటే కడప ప్రజలు గెలిపిస్తారు. ఇప్పుడు రాజకీయ వారసుడు అసలు ఇతను కాదంటోంది వాళ్ళ నాన్నకి. బీజేపీకి వంగి వంగి గులాములు చేసేటటువంటి జగన్మోహన్ రెడ్డి మా నాన్న వారసుడు ఎలా అవుతాడు? మా నాన్నది హస్తం గుర్తు, నాది హస్తం గుర్తు అంటోంది. మా బాబాయిది హస్తం గుర్తు, నాది హస్తం గుర్తు అంటోంది. ఇప్పుడు హస్తం గుర్తు అంటే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నాడు, రేపొద్దున అక్కడ ఎన్ని ఓట్లు చీలుస్తారు అని. ఇప్పుడు ఎవరు రాజకీయ వారసత్వం అనేది ఇవాళ ప్రజలు నిర్ణయించాలి. పాస్పోర్ట్లు తీసుకుని పారిపోవటానికి అన్నీ రెడీ చేసుకున్నారు. అవినాష్ రెడ్డి ఊరు దాటిపోతున్నాడు అంటే ఓటమి భయమా? మొన్న ఏదో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో నేషనల్ మీడియాకి జగన్మోహన్ రెడ్డి. ఆమెతో మాట్లాడుతూ షర్మిలను చూస్తే బాధేస్తోంది, నా చెల్లి డిపాజిట్లు పోతాయని బాధేస్తుందంటే దానికి ఏమంది? చిన్నమ్మ సౌభాగ్యమ్మ చెప్పింది కదా, లేఖ రాసింది కదా, ఓపెన్ లెటర్. అవినాష్ని విత్డ్రా చేయించు, నీకు అంత బాధ ఉంటే ఎందుకు ఈ మొసల కన్నీరు అని అడిగింది. నేను గెలుస్తానన్న భయం నీలో ఉంది, అందుకే కదా నీ భార్యని ఇంటింటికి తిప్పుతున్నావు, రాజశేఖర్ రెడ్డి బంధువుల్ని ఇంటింటికి తిప్పుతున్నావు, సుధీకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఇవాళ ఎందుకు మీరంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు, ఓట్లు అడుగుతున్నారు, మిమ్మల్ని నిలదీస్తున్నారు, సీఎం సతీమణిని నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఓటమి భయం మీలో ఉంది, నాలో లేదంటూ ఇవాళ పాస్పోర్ట్లు కూడా సిద్ధం చేసుకుంటున్నారంట. జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటారు. ఆయన ఏదో ఓ 15 రోజులు అమెరికా, లండన్ కూతుళ్ళ దగ్గరికి సిబిఐ కోర్టుని ఏదో పర్మిషన్ అడిగాడు. జగన్మోహన్ రెడ్డి ఊరు దాటుతున్నాడు, పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడు. అవినాష్ రెడ్డి ఆల్రెడీ పాస్పోర్ట్లు సిద్ధం చేసుకుంటున్నాడు. ఓటమి భయంతోనే ఇవాళ వీళ్ళిద్దరూ స్టేట్ వదిలి పారిపోతున్నారని ఎవరంటున్నారు? షర్మిల అంటోంది. జగన్మోహన్ రెడ్డి అవినాషే పారిపోతే ఇక మరి వైసీపీ మంత్రులు అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, ధర్మాన వీళ్ళందరూ కూడా పారిపోవాలా? ఎమ్మెల్యేలు ఇవాళ
సింగిల్ ప్లేయర్గా భారతి మొత్తం దున్నుకుంటోంది, ఆస్తులు అనుభవిస్తోంది, రాజకీయ అధికారం అనుభవిస్తోంది. ఆస్తుల్లో రాజకీయ వారసత్వంలో నాకు రావాల్సిన వాటా నాకు రాలేదని ఆమె ఇవాళ ధ్వజమెత్తుతోంది, దుమ్మెత్తి పోస్తోంది. ఆడబిడ్డల కన్నీళ్లు ఇవాళ ఉసురు తగులుతుంది శాపాలుగా మారి. బాధితులంతా ఏకమై ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెంటబడి తరుముతున్నారు, పారిపోతున్నాడు. అయితే ఈ ఎప్పుడైతే జగన్ విదేశాలకి పారిపోతున్నాడన్న వార్త వినగానే పూర్తిగా ఏపీలో ఉన్నటువంటి ఒక ఓటర్స్ మూడ్ మొత్తం పూర్తి కంప్లీట్గా మారిపోయింది. ఎందుకంటే రేపొద్దున ఏదైతే ఉందో ఆ ధనానికి సంబంధించి కాబట్టి సిఐడి కేసులు కావచ్చు, ఈ అన్నిటి విషయాల్లో పారిపోతున్నాయి కాబట్టి ఓటేసి వేస్ట్ కాబట్టి ఇక వైసీపీకి ఓటేయడమే వేస్ట్, ఈసారి పూర్తిగా కంప్లీట్ కూటమి వైపే అందరు వచ్చేస్తున్నారన్న వార్తలు అయితే వస్తున్నాయి. అది నిజమంటారు? అంతే కదా, ఇప్పుడు గెలిచే వాళ్ళకే ఓటేయాలనేది సైకాలజీ. ఇప్పుడు నేను ఓడేవాడికి ఓటేస్తే నా ఓటు వేస్ట్. రేపు అతని వల్ల నాకు పనులు కాకపోతే వీడు నా మీద కచ్చబడతాడు. ఇప్పుడు మీరు గెలుస్తున్నారు, తెలుగుదేశం గెలుస్తోంది, జనసేన గెలుస్తోంది, బీజేపీ గెలుస్తుంది కాబట్టి అటే ఓటేసాను అనుకో, రేపొద్దున ఏదైనా నాకు పనులు కావాలన్నా వాళ్ళు చేసి పెడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఓడిపోయిన వాళ్ళు చేసి పెట్టరు కదా. మనమే ఇంత తెలుగుగలాళ్ళమంటే మనల్ని మించిన తెలుగుగలాళ్ళు జనం అన్నమాట. ఆ రోజు జాతీయ మీడియాకి ఆమెకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ఓ పెద్ద రాజకీయ సిద్ధాంతం చెప్పాడు. ఒక జనరేషన్లో ఒక పార్టీలో ఒకడే నాయకుడిగా ఉండాలి, మిగతా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలంటాడు. అదే మాట వీళ్ళ నాన్న అనుకుంటే వివేకానంద రెడ్డి ఎంపీ అయ్యేవాడా? తన తమ్ముడిని ఎమ్మెల్యే చేశాడు, ఎంపీ చేశాడు. వాళ్ళిద్దరి మధ్య లేనటువంటి ఆ రాజకీయ సిద్ధాంతం మీ ఇద్దరి మధ్య ఎందుకు? ఈ రాజకీయ సిద్ధాంతం నీకొక్కడికేనా, షర్మిలకు ఒక్కదానికేనా? నువ్వు చెప్పే రాజకీయ సిద్ధాంతం బొత్స సత్యనారాయణకి పనిచేయదా? బొత్స ఝాన్సీ ఎంపీగా ఉండాలి, బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉండాలా? అప్పల నరసయ్య ఎమ్మెల్యే ఉండాలి, అప్పల నాయుడు ఎమ్మెల్యేగా ఉండాలి, మధ్య శ్రీనివాసరావు ఎంపీ కావాలా? బొత్స కుటుంబంలో 5 ఉండొచ్చు ఆ జనరేషన్లో. షర్మిల జగన్ దగ్గర మాత్రం షర్మిల ఉండకూడదు, జగన్ ఒక్కడే రాజకీయం చేస్తాడా? రాయలసీమలో పెద్దిరెడ్డి మొత్తం కుటుంబం ఫ్యామిలీ మిథున్ రెడ్డితో పాటు అందరూ ఆడుకోవచ్చు. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే జనరేషన్లో. మరి ఇంతమంది ఇన్ని పదవులు ఒక ఫ్యామిలీ అనుభవించవచ్చా? ఒక షర్మిలకేనా నీ సిద్ధాంతం? నువ్వెందుకు వ్యాపారానికి పరిమితం కాల? మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఎంపీగా వేసావు? మీ బాబాయిని చంపబెట్టి కొట్టావంట ఎంపీగా రాజీనామా గీయకపోతే. నిన్న కూడా సునీత్ అంటోంది, సోమనాథ్ చటర్జీ దగ్గరికి వెళ్తే కళ్ళజోడు తీసి చూపించాడు మా నాన్న, రాజీనామా ఆమోదం పొందకపోతే నా పరిస్థితి చూడండి అని. అంటే కొట్టిన మాట నిజమేనని ఒప్పుకుంది కదా సునీత. హర్షకుమార్ కూడా చెప్పాడు కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల దృష్టిలో దోషిగా నిలబడ్డాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పారిపోతున్నటువంటి ఒక పార్టీకి మేము ఓటు వేయం అంటున్నట్టు ఓటర్స్ వాళ్ళ ఓటు ఎటువైపు వెళ్తుందో త్వరలోనే మే 13న తేలబోతుంది. జూన్ 4న ఒక భారీ మెజారిటీతో కూటమి గెలవబోతుందనే వార్తలు అయితే భారీ స్థాయిలో పెరుగుతుంది. చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్తే.